నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఒక 5 స్టార్ హోటల్లో అయితే దిగారు. సో ఎందుకు దిగారు అంటే మఖం మార్చడానికి అని తెలుస్తుంది. సో ఏ పార్టీలోకి వెళ్తారు ఈ 12 మంది ఎమ్మెల్యేలు ఏంటి అనేది మనతో పాటు చర్చించడానికి ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆల్రెడీ జగన్కి చాలా వ్యతిరేకత ఉంది, చాలా మంది బయటకు వచ్చేసారు. అయితే ఇప్పుడు మరో 12 మంది ఎమ్మెల్యేల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి ఒక 5 స్టార్ హోటల్లో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది, మకం మారుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎందుకు ఈ పరిణామాలు, ఎందుకు ఇంత వలసలు, ఇంత ఘోరంగా, చాలా రోజు రోజుకి నానాటికి ఇంత ఘోరంగా వైసీపీ పరిస్థితి ఇట్లా దిగజారిపోతుంది? అంటే సీటు ఇవ్వనని ఆయనే చెప్పినప్పుడు ఇక మరి వాళ్ళు ఆ పార్టీలో కొనసాగలేరు కదమ్మా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, మీకు సీటు ఇవ్వకపోయినా మీరు పార్టీ తరఫున పనిచేయండి, భవిష్యత్తులో చూస్తాము అంటున్నారు. అట్లా ఎంతమంది రాజకీయ నాయకులు అంత ఒక ఋషుల్లాగా ఉంటారు? తమకు అధికారం రానప్పుడు ఎవడో కోసం పనిచేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు పూలమ్మిన సాటే కట్టెలు అమ్మాలన్నట్టు ఉంటుంది. నిన్నట్రాక ఎమ్మెల్యేగా సత్కారాలు పొందిన నియోజకవర్గంలో ఈయన ఎవడో పల్లకి మొయ్యటానికి పల్లకీలో ఎవరినో కూర్చోబెడతారు, ఈయన బోయి అవుతాడు. ఈయన టైం ఎప్పుడు వస్తుందో తెలియదు, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు. అసలు ఆ ఎమ్మెల్యే గెలుస్తాడా లేదో లేదు, ఈ పార్టీ గెలుస్తాడన్న నమ్మకం కూడా లేదు. అసలు వైసీపీ పార్టీ గెలవదనేది పూర్తిగా అర్థమవుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్న బ్యాలెన్స్ తప్పిపోయి మాట్లాడుతున్న తీరే వాళ్ళకి ఇంకా అనుమానాలు పెంచేసింది. ఇక వీళ్ళు ఒక కన్ఫ్యూజన్లో పడిపోయారు, ఏమి చెప్పాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. మనని బలిపశువులు చేస్తున్నారు టికెట్లు లేకుండా. కాబట్టి మన రాజకీయ భవిష్యత్తు ఏదో మనం వెతుక్కుందామని ఇంతలోకే ఇది సాలదన్నట్టుగా షర్మిల గారు రావటం రంగప్రవేశం ఇంకా షాకింగ్గా. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఉనికి లేదని అంటున్నారు వాళ్ళు. ఉనికి లేకపోవటానికి, ఉనికి రావటానికి ఉండేది చాలా చిన్న మార్పు. ఎవరైతే సరైన వ్యక్తి వచ్చాడో ఆ వ్యక్తి భుజాన్ని పెట్టుకున్నప్పుడే ఆ మంత్రదండానికి ఉనికి వచ్చేస్తుంది, ఒక గుర్తింపు అనేది వస్తుంది. అదే ఒక చెత్తలో పడేసిన కృష్ణుడు ఇది ఊతాడు కదమ్మా, ఫ్లూట్, అది ఎక్కడో పడేసింది వేరు, శ్రీకృష్ణుడి చేతిలోకి వచ్చినప్పుడు అది వీణ పలుకుతుంది, అనేక రాగాలు పలుకుతుంది. అట్లాగే వాళ్ళ ఆమె చేతిలోకి వచ్చినప్పుడు ఆ ఫ్లూట్ ఎన్ని రాగాలు పలికేదో గతంలో ఇప్పుడు అన్ని రాగాలు పలుకుతుంది. గతంలో ఉనికిలో ఉన్నదే. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్గా చేశాడు, ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎంపీగా చేశాడు. ఇప్పుడు వాళ్ళ పార్టీలో కూడా కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. మొత్తం కూడా అభ్యర్థుల్ని చూసినట్టయితే సార్, మనము ఈయనేమి నాయకుల్ని తయారు చేయలేదు కదా సార్. కాంగ్రెస్ లో ఉన్న నాయకులే వైసీపీలో ఉన్నారు కదా. ఈయన నాయకుల్ని చేస్తే చెప్పాలి, ఈయన మాట్లాడాలి. కానీ ఈయన కాంగ్రెస్ నాయకుల్ని తీసుకొచ్చి వైసీపీ పార్టీలో తీసుకున్నారు, కప్పారు. అంతే అంతే, అది కరెక్ట్. ఇప్పుడు పులికి సహజంగా వచ్చిన రంగు ఏదైతే ఉంటుందో అది ఎంత వర్షంలో వెళ్ళినా అదే అలానే ఉంటది. కానీ ఏదన్నా వేరే జంతువు ఇంకొక రంగు వేసుకుని ఇట్లా చార్లు పెట్టుకుంది అనుకోండి, వర్షంలోకి వెళ్ళిపోగానే వెలిసిపోతాయి, రంగులు పోతాయి. అట్లాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిఎన్ఏలో కాంగ్రెస్ డిఎన్ఏ ఉంది. కాంగ్రెస్ కనుక వాళ్ళ బయటకు వచ్చింది కాబట్టి వెంటనే వాళ్ళు అక్కడ ఇమిడిపోతారు. ఇక్కడ తాత్కాలికమైన బస్సలాగానే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. పూర్తి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్న పనితీరు కానీ, ఆ వాతావరణం కానీ, ఆ స్వేచ్ఛ కానీ, గౌరవం కానీ, వాళ్ళ గుర్తింపు కానీ లేవు. ఇప్పుడు ఆయన పార్థసారథి గారు, కొలుసు పార్థసారథి, పెనమలూరు ఎమ్మెల్యే గారు, ఆయన చాలా సీనియర్, మంత్రిగా కూడా చేశాడు. ఆయన ఏం చెప్పాడు, విజయవాడకి ఆనుకుని ఉండే నియోజకవర్గం, ఆనుకుని అంటే పార్ట్ ఆఫ్ విజయవాడ అది పెనమలూరు అనేది. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ కూకట్పల్లి ఎట్లాగో సేమ్ పెనమలూరు కూడా అట్లాగే. ఆ నియోజకవర్గంలో అంత సీనియర్ లీడరు, ఎంతో సంయమనంతో మాట్లాడే వ్యక్తి, మీరు నన్ను గుర్తించారు, గౌరవించారు, కానీ మా ముఖ్యమంత్రి గారు నన్ను గుర్తించలేదు, గౌరవించలేదు అన్నాడంటే అది ఆయన ఒక్కడి వాయిస్ కాదు, అది అందరి ఎమ్మెల్యేలది. అందరికీ అంత ధైర్యం ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పలేకపోయారు. ఈయనకి ఎందుకు ధైర్యం ఉందంటే ఈయనకి ఆర్థికంగా పరిపుష్టమైన వ్యక్తి, ప్రజల్లో మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు కూడా బందర్ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా కేపీ రెడ్డయ్య గారు పనిచేశాడు. ఒక రాజకీయ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంది, ఆర్థికంగా మనకి చెప్పే కదా. కాబట్టి ఆయన చెప్పగలడు ధైర్యంగా. ఒకవేళ ఆయనకి టికెట్ ఇవ్వనని చెప్పేసినప్పుడు కూడా ఆయన ఏం ఫీల్ కాల. నేను ఎక్కడ ఆయన అసలు
పోటీ చేయడానికి కూడా ఆయనే ఇష్టపడిన పరిస్థితి వచ్చింది. Right. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇమ్మడలేకపోతున్నారు. ఇప్పుడు ఒక పొట్టి మనిషి దగ్గర ఒక పొడుగు ఆయన ఉన్నాడు అనుకోండి, ఇతను సహించలేడు ఆయన పక్కన నడవటాన్ని, ఆడు వంగి నడవాల్సి వస్తుంది. ఎంతకాలం అని వంగి నడుస్తారు? ఇప్పుడు నీకు అంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎందుకు ఉండాలి? ఏ నాయకుడికైనా కానీ ప్రజల్లో పేరు వస్తున్నా, ప్రతిష్ట పెరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేడు. ఇప్పుడు షర్మిల గారి గురించి కూడా భయపడి ఆయన దూరంగా పెట్టాడు. దూరంగా పెట్టినందుకే ఆమె ఇప్పుడు దూరంగా తన్ను పెట్టావు. నీ తండ్రిని చంపిన వ్యక్తి అంబానీకి సంబంధించిన ముఖేష్ అంబానీకి సంబంధించిన వ్యక్తిని పరిమళ నత్వాన్ని తీసుకొచ్చి నువ్వు రాజ్యసభ ఇచ్చావు, ఎంపీ సీట్ ఇచ్చావు. అతను ఎప్పుడన్నా తెలుగు రాష్ట్రాల గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి ఏమైనా మాట్లాడా? అసలు పేరు విన్నామా? ఇప్పుడు అట్లాంటిది ఆ పదవి షర్మిలకి ఇస్తే ఒక తెలుగు పిల్లకి, పార్టీకి సేవ చేసిన ఒక కార్యకర్తకి ఇచ్చినట్టు అవుతుంది కదా. చెల్లి అనేది తర్వాత మాట. అట్ట 3500 కిలోమీటర్లు నడిచిన వ్యక్తి ఇంకా నీ పార్టీలో ఎవరైనా ఉన్నారా? నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని తహతహలాడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆమె చెబుతుంది కదా, నా కుటుంబాన్ని వదిలిపెట్టాను, బిడ్డలను వదిలిపెట్టాను, ఇల్లు వాకిలి వదిలిపెట్టాను. అది నిజమే కదా. అట్లాంటి నువ్వు ఆమెని కుటుంబాన్ని దగ్గరికి రానివ్వకూడదు, ఏదో ఆయన పెద్ద త్యాగం చేసినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెబుతున్నాడు. ఏం త్యాగం? ఇప్పుడు నువ్వేం చేసావని నిన్ను ఇంత హోదాలో పెట్టాడు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లెలు ఇంత కష్టపడినప్పుడు ఆమె డబ్బులు కూడా అడగలే. 5 లక్షల ఉద్యోగం ఇవ్వమనో 10 లక్షల ఉద్యోగం ఇవ్వమనో. తండ్రి ఆశయాల సాధనలో తను కూడా చేయి కలిపి తీసుకెళ్ళటానికి ఏం కష్టం? దానికి ఏమన్నా పెట్టుబడి కావాలా, పదవి కావాలా? నా చెల్లి నా సలహాదారు ఇప్పుడు నా తండ్రి ఆశయాల సాధనని పర్యవేక్షిస్తుంది, ఈ ప్రభుత్వంలో అమలు అవుతుందా లేదా అని. ఇప్పుడు ఆమె అన్నీ చెబుతుంది, ఏమేమి అమలు కావట్లేదు. రాజశేఖర రెడ్డి గారి టైంలో రైతులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, ప్రజలకు ఏ విధమైన ప్రాధాన్యత ఇచ్చారు, ప్రజలు ఏ విధమైనటువంటి ఆదరణ పొందారు, వాళ్ళకి ఎలాంటి ఇళ్ళు కట్టించి ఇచ్చేవాడు, ఎవరు వచ్చినా కూడా వాళ్ళ సమస్యలు వింటాం. కానీ అది అన్నీ ఇవాళ జరుగుతున్నాయా? లేకపోతే నువ్వు ఈ ప్రత్యేక హోదా గురించి చెప్పావు, ప్రత్యేక హోదా గురించి నువ్వేమన్నా హోదా అట్లా అన్నీ అడుగుతుంది ఆమె. రాజశేఖర రెడ్డి గారికి ఈయనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెబుతుంది. అసలు అది లేనే లేదు, ఎక్కడా పరిపాలనలో కనిపించట్లేదు, ఆయన ప్రవర్తనలో కనిపించట్లేదు. పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుని ప్రజల దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఎలక్షన్లని బయటకు వస్తున్నారు. ఇట్లా అన్నీ ఆమె పూసగుచ్చినట్టు చెబుతుంది. కాబట్టి ఇవాళ షర్మిల గారికి ప్రజల్లో ఇవాళ ఏదైనా కూడా ఆమె పట్ల ఆదరణ ఉంటుంది తప్ప ఈ విధమైన పెత్తందారీ వ్యవస్థ అని చెబుతున్నాడు. ఆయనే పెద్ద ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి దేశంలో కల్లా అత్యంత ధనిక ముఖ్యమంత్రి అని చెబుతున్నారు సర్వేలు. అసలు అది అఫిషియల్గా అనఫిషియల్గా ఎంత ఉన్నాయి? నువ్వు ఇచ్చిన అఫిడవిట్లో మాత్రమే ఆ ప్రాపర్టీస్, అంతే కదా. అదే సార్. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ 12 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే వాళ్ళకి రేపటి రోజున టీడీపీలోకి వెళ్తే అంటే చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం చూస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు టీడీపీలోకి వెళ్తే వాళ్ళకి ఎమ్మెల్యేలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా లేకపోతే ఎట్లా సార్? అంటే ఒకటమ్మా, ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి లేని సాట ఏదైనా కొంతమందిని అకామిడేట్ చేస్తారు. తెలుగుదేశం పార్టీ అనేది గతంలో అధికారంలో ఉంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతిభావంతమైన నాయకులు, అంకిత భావంతో పనిచేసే క్యాడర్ ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ మందిని వాళ్ళు ఏమీ అకామిడేట్ చేయలేరు. వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రజల్లో ఒక భావన వచ్చింది, ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయటం లేదు, ప్రజలను పీడిస్తుంది, మళ్ళీ ప్రభుత్వం మారాలి అనేది. మొన్న ఇక్కడ ఎలాంటి తెలంగాణలో ఏ ప్రజలు భావనకు వచ్చారో ఆ నిర్ణయానికి అక్కడిక్కడ వచ్చేసారు. కాబట్టి ఎవరు ఉన్నా లేకపోయినా తెలుగుదేశం అభ్యర్థులు ఎవరిని పెట్టుకున్నా వాళ్ళు గెలుస్తారు. కాబట్టి వీళ్ళకి అక్కడ సీటు దొరకటం లేదు, చోటు దొరకటం లేదు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్గా అడగలేరు. అవకాశం ఉంటే చూడండి, లేదంటే మేము మీ వెంట ఉంటాము, ఏదైనా చైర్మన్లు ఇవ్వమని అడుగుతారు తప్ప నాకు ఫలానా నియోజకవర్గం ఇస్తేనే అని డిక్టేట్ చేసే పరిస్థితులు అయితే వాళ్ళు వెళ్ళలేరు. అట్లాంటి డిక్టేషన్స్ ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం. వెరీ సింపుల్. రైట్ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. దుర్గా కుమార్ గారు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు.